ఓ అవునా, ఇంతకీ ఏ స్కూల్కి వెళ్తున్నావు? మా స్కూలే. కానీ ఇప్పుడది మీ అమ్మ కంట్రోల్లో లేదు కదా, నిన్నక్కడ ఫ్రీగా చదివిస్తున్నారా? ఏమైంది, సైలెంట్ అయిపోయావు? ఏమీ లేదు, ఫ్రీగా ఏమీ చదవనివ్వట్లేదు. అక్కడ ఫీజు కట్టాలి. మరి మీ అమ్మ నాన్న పరిస్థితికి స్కూల్లో ఫీజు కట్టగలుగుతున్నారా? స్కూల్ ఫీజు పూర్తిగా కట్టలేదు. ఫీజు కట్టమని రోజు అడుగుతున్నారు. అయితే నీ స్కూల్ ఫీజు కడితే నిన్ను స్కూల్లో అడగరు కదా? అవును, అడగరు. అయితే అడగకుండా నేను చేస్తాను. ఎలా? నీకు ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా నేను చేస్తాను. ఆ హెల్ప్ చేస్తే బాగుంటుంది బామ్మ. కానీ ఒక్క కండిషన్. ఏంటది? నీకు ఇష్టమైతేనే ఒప్పుకో, అప్పుడే నీకు ఫీజు విషయంలో ప్రాబ్లం లేకుండా చేస్తాను. నువ్వంత ఈజీగా ఏం హెల్ప్ చేయవని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బామ్మ. చారు ఈ రోజు నుంచి 3 గంటల తర్వాత పని మానేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు నీ స్కూల్ అయ్యాక మా ఇంటికొచ్చి ఇంటి పనులన్నీ చెయ్యాలి. అలా చేస్తే నీ స్కూల్ ఫీజు విషయంలో నేను హెల్ప్ చేస్తాను. ఆ డబ్బులు నేను కట్టిస్తాను. మరి స్కూల్ ఫీజు స్కూల్లో అడగడం లేదు, ఎలా కట్టావు అని అమ్మ అనుమానం పడితే? ఆ అనుమానం రాకుండా నేను చూసుకుంటాను కదా. మీ అమ్మ స్కూల్ పాత ఓనర్ కదా. పాత వాళ్ళైనందుకు 1 సంవత్సరం పాటు భవానీకి డిస్కౌంట్ ఇస్తున్నామని స్కూల్ నుంచి చెప్పిస్తాను. అప్పుడు మీ అమ్మకి ఎలాంటి అనుమానమూ రాదు. అంతేకాదు, మీ అమ్మా నాన్నలకి కూడా డబ్బులు కట్టాలన్నా టెన్షన్ ఉండదు, శ్రమ ఉండదు. అవును, బామ్మ చెప్పింది నిజమే. ఈ ఫీజు కట్టేస్తే అమ్మ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాపం, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సరే, అలాగే బామ్మ. కానీ నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. మీ పిన్నికి అస్సలు తెలియకూడదు. మీ పిన్ని 6 గంటలకి ఆఫీస్ నుంచి వస్తుంది. ఈలోపు నువ్వు పనులన్నీ ముగించెయ్యాలి, సరేనా? మీ అమ్మా నాన్నలకి కూడా ఈ విషయం తెలియకూడదు. మరి లేట్ అయిందని అడిగితే? నేను స్కూల్ నుంచి ఫోన్ చేయించి చెప్తాను నీకు ట్యూషన్ క్లాసులున్నాయని, సరేనా? సరే. అయితే ఈ రోజు నుంచే నువ్వు పనులు మొదలు పెట్టాలి. ఒకవేళ మీ పిన్ని గనక చూసి నువ్వేంటి పని చేస్తున్నావు అని అడిగితే నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి పని మొదలుపెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటే, నీకేదైనా ప్రాబ్లం ఉందా? జాలి పడుతున్నావా?